రైట్. జనసేనలోకి దాదాపు కాపు సామాజిక వర్గాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూశారు సార్. ఈసారి మాత్రం 2024లో కాపు సామాజిక వర్గం వాళ్ళ నిజంగా వాళ్ళకి ఎవరైతే పని చేయగలరు, వాళ్ళ జాతికి ఎవరైతే నిలబడగలరో అది చూసుకొని మాత్రమే 2024లో మొత్తం ఏకతాటి మీదకి వచ్చి చూపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారని కాదు సార్, కాపులు ఆయన సపోర్ట్ చేస్తుంది. ఆయన అన్ని వర్గాల వైపు ఉన్నారు. ఆ రెల్లి కులంలోకి వెళ్ళారు, కాకపోతే ఆయన న్యాయం చేస్తారు. ఆ జాతికి కేవలం ఓట్ బ్యాంకు గా కాకుండా వాళ్ళకి ఏది అవసరమో అది చేయగలరని మాత్రమే పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడ్డారు తప్పితే కేవలం ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళన్నది అపోహ సార్. ఇలాంటి మాటలు రుద్ది ఊరు నాయకుల మీద నిందలు మోపడం తప్పితే అది అలా కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అలా ప్రవర్తించదు. ఇప్పటి వరకు వాళ్ళని కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూశారు. ఏదో మంత్రి సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే అయిపోయినట్టు కాదు. 22% ఉన్న కాపు జాతికి ఏం చేశారు? వాళ్ళకి వచ్చిన కార్పొరేషన్ నిధులన్నీ ఏమైపోయినాయి? వాళ్ళని విదేశాలకు పంపించడానికి ఇచ్చిన డబ్బులు అవి కూడా ఆపేశారు కాపు జాతికి. మరి అవన్నీ ఈ రోజున ఎందుకు మాట్లాడట్లేదు వైసీపీలో ఉన్న కాపు నేతలు? కేవలం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వీటన్నిటికీ న్యాయం జరిగింది, కాపులకి నిజమైన న్యాయం జరిగింది. కాబట్టి కాపులంతా ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి వైపే నిలబడి ఉన్నారు సార్. రైట్. జోస్తా గారు ఏం చెప్తారు? జగన్ కు కాపు ఉద్యమం నేత షాక్ ఇచ్చారని, వైసీపీలోకి వస్తారని నిన్నటి వరకు ప్రచారం చేశారు. కానీ ఆయన ద్వారా టీడీపీ జనసేన ఓట్లకు గోదావరి జిల్లాలో గండి కొట్టాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. కొన్ని పత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి. జాబితాల ప్రకటనతో కూడా వారు ఎంతో ఫైర్ అవుతున్నారు, వారికి నచ్చలేదు. ఎందుకు వైసీపీకి ముద్రగడ్డ ఇంత గ్యాప్ పెంచుతూ పోతున్నారు? ఎక్కువ రోజులుగా ఎవరిని కూడా మనం మోసం చేయలేదు. సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పరంగా మేము ఇది చేసాం అది చేసాం, మేము వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాం, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చాం అని చెప్పడం కాకుండా నిజానికి కూడా ఆ సామాజిక వర్గానికి ఏం చేశారనేటువంటిది అయితే ఆ సామాజిక వర్గ పెద్దలు చూస్తారు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ముద్రగడ గారు ఆ రోజున మమ్మల్ని కూడా విభేదించారండి, కాదని మేము చెప్పట్లేదు కదా, మమ్మల్ని విభేదించారు కదా. ఆయన ఇక్కడ తప్పు జరిగిందన్నారు, అక్కడ తప్పు జరిగిందన్నారు, మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. వి హావ్ గివెన్ హిమ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో చాలా సందర్భాల్లో. అలానే అమ్మా మీరే మాట్లాడండి, పోనీ మమ్మల్ని మాట్లాడి కూడా మీరే ఒక్క నిమిషం ఆవిడ తెలియదేమో పాపం. మేము హింసిస్తే ఇవాళ ఆయన మా పార్టీకి సంబంధించిన జ్యోతుల నెహ్రూ గారితో మాట్లాడారు, కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వస్తా అంటే వద్దు పొమ్మంటున్నారు. సో ఎవరు హింసించారు, ఎవరు అన్యాయం చేశారు అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను ఒకటే ఏం చెప్తున్నాను, ఒకటి చెప్తాను వినండి, వినండి అమ్మా, వినండి. మీకు కొంచెం ఓపిక ఉండాలి, మీకు కొంచెం అందరినీ కలవాలి అందరితో ఉండనని ఆలోచించట్లేదు. ఇప్పుడు అక్కడ ఇలానే ఉండండి, జనాలు మంచి బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఈ ఒక్క విషయమే కాదు వెంకట్ గారు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా వీళ్ళు ఇలానే చేశారు, కాపు సామాజిక వర్గానికి ఇలానే చేశారు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇవాళ రోజున వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకి అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి నేతలకి అర్థమైంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ రోజు మేము ఏదో 4 మంత్రి పదవులు పారేసాం, 4 ఏదో ఎమ్మెల్యే పదవులు పారేసాం, మీ నోరు మూసుకు కూర్చోండి అంటే ఏ వర్గానికి చెందినటువంటి నేత అలా కూర్చోడానికి రెడీగా లేరండి. వాళ్ళు వాళ్ళ సామాజిక రామారావు చివరి చెప్పండి, టీడీపీ జనసేన పోలరైజేషన్ చాలా సీరియస్ గా పోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ముద్రగడ్డ నాకు తెలిసి దాదాపు వారు జనసేనలోకి వస్తారు, ఎందుకంటే టీడీపీని చూశారు, వైసీపీకి రావడంలో వైసీపీ వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నారు. ఆల్మోస్ట్ ముద్రగడ్డ జనసేన వైపే ర్యాలీ అవుతారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఈ పోలరైజేషన్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ లో? ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఒక రకంగా ఆ ముద్ర మాట అనదలుచుకోలే కానీ కులగచ్చి ఉంది. ఎందుకంటే 3 పార్టీలు 3 కులాల మధ్య ఈ పోటీ ఎందుకు అని మిగతా వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యన తిరిగిన సందర్భం చూస్తే ఆ 3 కులాలే ఉన్నాయి ఈ పార్టీ మొత్తం రాజకీయాల్లో. మరి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంగతి ఇప్పుడు టికెట్ల కేటాయింపులు టికెట్ల మార్పులో చూస్తున్నాం కదా. మన జ్యోత్స్న గారు చెప్పారు క్లియర్ గా, కొన్ని కులాలే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి మీట్లో పడిందండి.
ఇప్పుడు చూసాం కదా మొన్న వారం రోజుల్లో ఏం తెలియదు, టీడీపీ మన జనసేన ఎందుకు పోయినట్టు, ఎందుకు బయటకు వచ్చినట్టు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంటే అనుభవం లేదు పెద్దగా, రాయుడు గారికి క్రికెట్ లో ఉన్న అనుభవం ఇక్కడ లేదు కనుక, రాజకీయాలు లేదు కనుక. కానీ ముద్రగడ గారు చాలా అనుభవజ్ఞ నాయకుడు కదా, కనుక ఆయన ఏం ఆలోచన సార్ చేస్తున్నారు చూస్తున్నారు. సార్ అక్కడ నా ఉద్దేశం ఏంటంటే రామోహన్ గారు ఉన్నాయని కూడా నిరూపించే ప్రయత్నం జరుగుతుందని నేను అంటున్నాను. జ్యోత్స్న గారు వాళ్ళ టికెట్లలో తేడాలు వచ్చినా ఇప్పుడు చూస్తున్నాం. జ్యోత్స్న గారు ఆరోపించినట్టు అన్ని కులాల వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగతా కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను టికెట్ల మార్పు వాళ్ళకే వాళ్ళని అన్యాయం చేశారు. ఇప్పుడు అంబటి రాయుడు గారి గురించి ఒక మాట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీలో పచ్చి బూతులు మాట్లాడి 24 గంటలు తిట్టేటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి చోటు ఉంటుంది కానీ అంబటి రాయుడు లాంటి వాళ్ళకి చోటు